నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. నంద్యాల జిల్లా చాగలమరిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివస్వాముల ఆధ్వర్యంలో శివ పార్వతుల పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కూలూరు వాసుల ఆంజనేయ భజన బృందం శివనామ స్మరణలో ఆలయ చుట్టూ పల్లకి ఉత్సవాన్ని కొనసాగించారు. ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. ఆలయ పూజారి నాగభూషణం అర్చకత్వంలో శివునికి పంచహారతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు పల్లకి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు శివస్వాములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వీరంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహా ఆలయ కమిటీ సభ్యులు, భజన బృందం, భక్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూర్దూరు మండలం నుంచి శివకోటి ముసలమ్మ తల్లి ఆలయం వరకు భవన నిర్మాణం కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రికల్ బల్బును కొనుగొన్న జనవరి 27 తేదీన ఎలక్ట్రీషియన్ డేట్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 3 మండలాలకు చెందిన భవన కార్మికులు ఈ ర్యాలీని పాల్గొన్నారు. అలాగే 7 ఏళ్ల క్రితం రద్దు చేసిన భవన నిర్మాణం, కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. రోజు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనుక్కున్న రోజు మేము ఈ రోజున ఎలక్ట్రిసిటీ రేఖ ప్రకటించాలని చెప్పేసి గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది. ఆ గత 7 సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందన లేదు. ఎలక్ట్రిసిటీ కార్మికులు చాలా ఇబ్బందులుగా ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా రద్దు కాబట్టి గత 7 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు కూడా రద్దు అయ్యాయి. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో లక్షల కొద్ది లక్షల మంది ఉన్నారు. గత 7 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు కూడా రద్దు అయ్యాయి. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా సంక్షేమ బోర్డు తిరిగి అమలు చేస్తామంటున్నారు. ఇంతవరకు ఇటువంటి లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసి కార్మికులు ఆదుకోవాలనే ఉద్దేశంతో మాకు ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ డే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ డే నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుని థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కొన్న రోజును ఎలక్ట్రిసిటీగా ప్రకటించాలని ఒక డిమాండ్. సంక్షేమ పథకాలు తిరిగి అమలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో అక్రమంగా నడుస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సీ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీలో పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 నకిలీ వంట నూనె డబ్బాలు, 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు, తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్ లో డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ జంతువులు కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలిపి కల్తీ నూనె తయారు చేస్తున్నట్లు తెలిపారు. గత 4 నెలలుగా ఇచ్చాపురం, రాజమండ్రి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అక్రమ దందాలో నిందితుడిని పాటు మరో 8 మంది ఉన్నట్టు గుర్తించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తప్పవని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తుందో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునులో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఏదో వంట నూనె కాదు. ఖమ్మం జిల్లాలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా ఖమ్మం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సమ్మె చేపట్టారు. వారానికి 5 రోజులే పని దినాలు ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు మద్దతుగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు బ్యాంకు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా నడుస్తుందని ఆయన విమర్శించారు. ఉద్యోగులను తగ్గించి మిగిలిన వారిపై అధిక పనిభారం మొప్పి ప్రయత్నం జరుగుతాయని అన్నారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ట్రేడ్ యూనియన్లు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమ్మె బ్యాంకు రంగం సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 5 రోజుల పనిదినం కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈరోజు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు యూఎఫ్బియు నాయకత్వంలో. కనుక ఆ 8 లక్షల మంది ఉద్యోగులకి యూఎఫ్బియుకి మేము సల్యూట్ చేస్తున్నాం ఏఐటీయూసీ నుంచి. వాస్తవానికి ఈరోజు వేరే డిమాండ్లు లేవు, కానీ ఈరోజు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరంగా వస్తూ ఉంది. 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవాళ 12కి వచ్చినాయి. ఈ 12ని 8 తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. ఆ 8 6 అవ్వచ్చు, 6 2 అవ్వచ్చు. మనం మాట్లాడుకుంటుంటే ఆ 2 కూడా ప్రైవేటీకరణ కావచ్చు. అంటే ప్రభుత్వ రంగం అనేది లేకుండా చేయాలని, ధ్వంసం చేయాలని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కనుక బ్యాంకు ఉద్యోగులు ఆ ఆటలో సాగనివ్వరు అని చెప్పేసి మనం హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకు ఉద్యోగులే కాదు, మన ట్రేడ్ యూనియన్స్ కూడా మేము మీతో పాటు ఉన్నాము, మీతో పాటు పోరాడతాము. ఈరోజు బ్యాంకు ఉద్యోగులు ఈ విధంగా ప్రభుత్వ రంగం నిలబడింది అని అంటే అదే లెఫ్ట్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ఏఐటీయూసీ, తర్వాత సిఐటి ఇలాంటి యూనియన్లు ఉండి పోరాటాలు 5 రోజుల పనిదినం. కుత్బుల్లాపూర్ బాజ్పల్లిలో శిఖర్ విలాస్ గేటెడ్ కమ్యూనిటీ పరిహార పక్కనే శ్మశాన వాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా శిఖర్ వెల్ఫేర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నివాసుల మధ్య శ్మశాన వాటిక ఏర్పాటుకు అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పును లెక్క చేయాలని, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొని నినాదాలు చేశారు. న్యాయస్థాన ఆదేశాల మేరకు అమలు కాకపోతే పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామని అసోసియేషన్ నేతలు హెచ్చరించారు.
ఈ గోడ We want justice. Stop illegal construction. Stop illegal construction. Stop illegal construction. Protect our families. We want justice. We want justice. We want justice. We want justice. ఈ శిఖర కమ్యూనిటీ 2009-2010లో స్టార్ట్ అయ్యింది. 2010 నుంచి మాకు ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేదు మా కమ్యూనిటీ పక్కన. 2013లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2013లో స్టార్ట్ చేసిన వెంటనే మేము ఎంఆర్ఓ ఆఫీసులో కరెస్పాండింగ్ హెచ్ఎండిఏ వాటిలందరూ కూడా లెటర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారము మా స్థలాల పక్కన శిఖర కమ్యూనిటీ పక్కన ఏ గ్రేవ్ యార్డ్ కూడా లేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా డాక్యుమెంట్ ఇచ్చారు, కన్ఫర్మ్ కూడా చేశారు. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టాప్ అయ్యాయి. 2023 నుంచి మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నిజాంపేట మున్సిపల్ కౌన్సిల్కి వెళ్ళాము, కలెక్టరేట్కి వెళ్ళాము. ఆ తర్వాత మేము ఇంట్లోకి దిగినప్పుడు అయితే కొనుక్కున్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. సడన్గా ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు 3-4 క్రెమటోరియం కన్స్ట్రక్షన్స్ కట్టేశారు. ఎంత చెప్తున్నా సరే చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి అబ్యూజ్ చేయడం అది చేస్తూ ఉన్నారు. కోర్టు ఆర్డర్ వచ్చినా సరే కోర్టు ఆర్డర్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళండి అనే మాటలు కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మాకు చాలా కష్టంగా ఉన్నాయి. పిల్లలు అసలు బయట ఆడుకోలేరు. పార్క్ గోడకు ఆనుకునే ఉంది. పిల్లల్ని పంపించడానికి కూడా మేము భయపడుతున్నాము. ఎవరైనా రావడానికి కూడా ఫస్ట్ ఆగిన శ్మశానమా పక్కన అన్నట్టు అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకు 1 కాదు 2 కాదు వరుసగా 4-5 కట్టేస్తున్నారు. పొగ అది కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కడ హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేరుకోవాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బత్తుల సుదర్శన్, ఎంబీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఆబిడ్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లి బచ్చ ఫర్నిచర్ షాప్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సానుభూతితో స్పందించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో సాంబశివరావు, శ్యామరావు, మధ్యల ప్రభాకర్, రేణుక, అరుంధతి సహా పలువురు పాల్గొని సాంఘిక భావం తెలిపారు. సిరాగల్లో నుంచి మేమందరం కూడా మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సతీష్ బచ్చా అనే ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదానికి చోటు చేసుకున్న విషయాన్ని తెలుసుకున్నాం. అందులో 5 మంది దుర్మరణ పాలయ్యారు. కాబట్టి దానికి సంఘీభావంగా మా మహిళా మనులు, మిగతా మా సోదరులు వివిధ ప్రాంతాల నుంచి గన్పొండి డివిజన్ గోషామేల నుంచి వచ్చి ఆ సంఘీభావం తెలపడానికి ఒక కొవ్వొత్తుల ర్యాలీకి మేమందరం కూడా ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యంగా సురేష్ గారు, అదేవిధంగా నేను మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్ని మరి సాంబశివరావు కలిసి ఒక కార్యక్రమం చేసి మనం కనీసం వారి ఆత్మకు శాంతి కోరే విధంగా కొవ్వొత్తులతో ఉన్న వారికి ఆత్మశాంతి కలిగే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి మేమందరం కూడా పోవడం జరిగింది. ముఖ్యంగా ఆ అగ్ని ప్రమాదంలో 7 ఏళ్ల చిన్నాడు ప్రణీత్ మరియు 11 ఏళ్ల చిన్నారుడు అఖిల్ వారి ప్రాణాలు కోల్పోయారు. ఆ చిన్నారులు సగం కాలిపోయి వారు ప్రాణత్యాగం చేశారు. ఆ అగ్నికి ఆవుతాయి. నా సోదరి మనులందరికీ నమస్సుమంజలి. ముఖ్యంగా మా స్వాతి లాడ్జ్ నుంచి స్వాతి హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిలకు మన స్వాతి హాస్టల్ ఓనర్ గారికి, బాబురావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఘటన ఎంత ఘోరమైందంటే కళ్ళతో చూస్తే 2-3 రోజుల వరకు అన్నం తినలేని పరిస్థితి. ఎందుకంటే చిన్న పిల్లలు భయపడి ఆ అగ్గికి ఒక మూలన వెళ్ళి ఏ రకంగా అయితే కూర్చొని ఉన్నారో ఆ రకంగానే సగం కాలిపోయి సగం బాడీ పొగ్గైపోయింది, సగం బాడీ మాత్రం అట్లా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.